ఓకే తర్వాత దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో రాగానే ముందు మొదటి సంతకం రెండో సంతకం ఏదో పెట్టారు బాబు గారు అయిపోయింది. అలాంటి సర్వేలు కరెక్ట్ గా జరిగి ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవా? అంటే జరగనివ్వరు. మీకు భూమి అనేటటువంటిది ఒక పెద్ద సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి. ఈ సెంటిమెంట్ని తొక్కుతా నొక్కుతా ఏడిపిస్తా డబ్బులు సంపాదించుకుని బ్రతికేసే వాళ్ళే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి వాళ్ళకి ఏ పాపం వెంటాడదో ఏందో నాకు అర్థం కాదు. ఎన్ని దశాబ్దాలుగా వేధించుకు తింటున్నారు భూమి. ఇప్పుడు ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు నీ కాగితం వాల్యూ ఎంత అనేది. కానీ ఎందుకు మనం కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది? ఇవాళ ఒక్క భూ వివాదం మీదన రెవెన్యూ వాడు బతుకుతున్నాడు, సర్వేయర్లు బతుకుతున్నారు, కోర్టులు బతుకుతున్నాయి, అంటే ఎమ్మెల్యేలు దాని పేరు ఏమంటారు కక్షిదారులు బతుకుతున్నారు, లాయర్లు బతుకుతున్నారు, ఇంతమంది బతికేస్తున్నారు అక్కడ. అదే కదా. కానీ అసలు చచ్చిపోతున్నాడు, చంపేస్తున్నారు వీళ్ళు. వ్యవస్థీకృతమైనటువంటి లోపం. దీన్ని పరిష్కరించడానికి జగన్ తీసుకొచ్చింది ఒక మంచి కాన్సెప్ట్. అయితే ఆ 22 వేరు, ఈ 22 వేరు. జగన్ ఇద్దామనుకున్న ఇళ్ళు ఇవి, ఈ ఏమో దేవాదాయ శాఖ ఇట్లా వారసత్వం వచ్చింది, భూములు మొత్తం పట్టాల భూములు ఇవన్నీ కూడా. ఈ ఇక్కడ ఇవి తేల్చేటటువంటి సందర్భంలో పెంట పెడుతున్నారు. ఇది రెవెన్యూ వాళ్ళు కావాలని ఏదో ఒక లిటిగేషన్ పెడతారు. వాళ్ళు చెప్పింది చాలా గొప్పగా చెప్తారు, సార్ మీరు కింద స్థాయిలో ఉంటే వర్కౌట్ కాదు సార్, ఇంకోటి సార్. ఎందుకండి ప్రతి ఎంఆర్ఓ పరిధిలోకి మాజీ ఎంఆర్ఓ, మాజీ ఒక సర్వేయర్లు వీళ్ళని పెట్టేసేసి ప్రతి ఎంఆర్ఓ పరిధిలో ఒక కమిటీని వేసి ఆ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో అక్కడ మీటింగ్ జరిగిపోవాలి. ఆ భూములు వీటి ఫస్ట్ ఒకటి జీవోతో ఆ రోజున ఏవైతే నిషేధాలు పెట్టారో అవి తీసేసేయాలి, నెంబర్ 1. రెండవది భూ సమస్యలు అనేటటువంటిది సొల్లి కబుర్లు చెప్తా కలెక్టర్కి ఎంత పత్రం ఇచ్చాం, మాకు ఎంత పత్రం ఇచ్చారు, మేము చూస్తున్నాం